వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకున్నాను. ఈ ఇంటి కోడలి స్థానం నుంచి వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకున్నాను. అఖిల్ బాబు గారి భార్య స్థానం నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. అమ్మయ్యా, మొత్తానికి అనుకున్న రిజల్టే వచ్చింది. వెళ్ళిపోవే. ఆ తర్వాత ఇద్దరం కలిసి ఏ అడ్డంకులు లేకుండా ఎంచక్కా ప్రోగ్రామ్స్ చేసుకోవచ్చు. చూసారా ఎంత అహంకారంగా తల పొగరుతో మాట్లాడుతుందో. నన్ను క్షమించండి. ఈ నిర్ణయం మీ మీద నాకున్న అభిమానంతో, నా మీద నాకున్న ఆత్మాభిమానంతో తీసుకున్నానే తప్ప ఆవేశంతోనో అహంకారంతోనో ఈ నిర్ణయం తీసుకోవడం లేదు. అఖిల్ బాబు, ఇక్కడి నుంచి నా వల్ల మీకు ఏ సమస్య ఉండదు. నా వల్ల మీరు ఎవరిని బాధ పెట్టాల్సిన అవసరమే ఉండదు. విడాకులకి సంబంధించి కూడా నా వైపు నుంచి మీకు ఏ సమస్య ఉండదు. మీ అమ్మగారు కోరుకున్నట్టు అందమైన అమ్మాయిని, ఈ ఇంటి కోడలు అవ్వదగ్గ అన్ని అర్హతలు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోండి. అలా చేస్తే ఆ మల్లికార్జున్ మిమ్మల్ని ఇంకేమీ చేయలేడు. ఈ శ్యామ అనేది మీ జీవితంలో ఒక చీకటి జ్ఞాపకం అనుకోండి. మర్చిపోండి. వస్తానండి. పద నాన్న. శ్యామ, ఆగు. వీల్లేదు. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు ఇంట్లోంచి వెళ్ళడానికి నేను ఒప్పుకోను. కరెక్ట్ కాదు. నీ ఆలోచన కరెక్ట్ కాదు. నువ్వు వెళ్ళిపోవడం వల్ల మేము సంతోషంగా ఉంటాము అన్న నీ ఆలోచన కరెక్ట్ కాదు. అవును శ్యామ, అఖిల్ చెప్పింది కరెక్ట్. నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. ఎవరికో భయపడి నీ జీవితాన్ని నువ్వు చేతులారా నాశనం చేసుకుంటున్నావు. అయినా పర్వాలేదు మామయ్య గారు. నా అత్తింటి వాళ్ళ జీవితాలు బాగుంటాయి కదా, అది చాలు. ఏంటి శ్యామ ఇది? ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? అత్తింటి వాళ్ల కోసం ఏమైనా త్యాగం చేయొచ్చు, కానీ నువ్వు అత్తింటినే త్యాగం చేస్తానంటావేంటి? ఇది త్యాగం కాదు మామయ్య గారు, నా బాధ్యత. ఇంత పకడ్బందీగా దొరికిపోయాక ఆ మల్లికార్జున్ మళ్ళీ ఇలాంటి ప్రయత్నం చేయకపోవచ్చు కదమ్మా. నమ్మలేము నాన్న. ఆ మల్లికార్జున్ని అస్సలు
కంగారెందుకు? ఇంత పెద్ద మహానగరంలో నాలాంటి చిన్న మనిషికి భవిష్యత్తు ఉండదా ఏంటి? అదంతా ఆ కన్నయ్య చూసుకుంటాళ్లే నాన్న. ఈ మహానగరంలో నీ భవిష్యత్ ఏంటమ్మా? అత్తారిళ్ళు వద్దనుకున్నాక నువ్వు ఈ ఊళ్ళో ఎలా ఉంటావమ్మా? మన ఇంటికి వస్తావు కదా? అదిప్పుడు మన ఇల్లు కాదు నాన్న, మీ ఇల్లు. ఇంటి పేరు మారినప్పుడే నా ఇల్లు కూడా మారిపోయింది నాన్న. పుట్టింటికి చుట్టపు చూపుగా వస్తేనే మర్యాదగా ఉంటుంది, అంతేగాని శాశ్వతంగా అక్కడే ఉండిపోవాలని చూస్తే అది మీకు మర్యాదగా ఉండదు, నాకు కూడా మర్యాదగా ఉండదు. ఫలానా నారాయణ గారి కూతురు పెళ్లి అయినా కూడా పుట్టింట్లోనే ఉండిపోయింది అని నలుగురు అనుకోవడం నాకు ఇష్టం లేదు నాన్న. అందుకే నా బ్రతికేదో నేను బ్రతకాలని నిర్ణయించుకున్నాను. మీరింటికి వెళ్ళండి నాన్న. ఎలా వెళ్తానమ్మా? ఎలా వెళ్తాను? కష్టాల్లో ఉన్న కూతుర్ని ఇలా ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్తానమ్మా? ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి లేని కూతుర్ని వదిలేసి నేను ఎలా వెళ్తానమ్మా? కన్నీళ్లు తుడవటానికి ఒక చెయ్యి కూడా లేని పరిస్థితుల్లో, పడి ఏడవటానికి ఒక భుజం కూడా లేని పరిస్థితుల్లో కూతుర్ని వదిలేసి ఎలా వెళ్తానమ్మా? నీ కర్మానికి నిన్ను వదిలేయటానికి నేను మీ అత్తారింటి మనిషిని కాదమ్మా, పుట్టింటి మనిషిని. పుట్టెడు దుఃఖంలో ఉన్న కూతుర్ని హక్కున చేర్చుకుని పుట్టింటికి తీసుకెళ్లాల్సిన మనిషినమ్మా. నాన్ననమ్మా, మీ నాన్నని. అమ్మా, ఎప్పుడో జరిగిన పెళ్లి, ఇప్పటి వరకు జరిగిన గొడవలు అన్నీ ఓ పీడకల అనుకుందాం. ఆ పీడకల మర్చిపోయి మన బతికేదో మనం బతుకుదామమ్మా. పదమ్మా. వెళ్ళాలి. ఎక్కడికమ్మా? అఖిల్ బాబు వాళ్ళ ఇంటికి. మనసు మార్చుకుని అక్కడే ఉండడానికి సిద్ధపడ్డావమ్మా? కాదు నాన్న. మరి ఎందుకమ్మా అక్కడికి? నా కన్నయ్య అక్కడే ఉన్నాడు కదా నాన్న. నా కన్నయ్యని అక్కడే వదిలేసి వస్తే కన్నయ్యకి పూజలు ఎవరు చేస్తారు? ధూప దీప నైవేద్యాలు ఎవరు ఏర్పాటు చేస్తారు? వెళ్ళి నా కన్నయ్యని తెచ్చుకోవాలి, వెంటనే తెచ్చేసుకోవాలి. తెచ్చుకుంటాను. శ్యామ, శ్యామ ఆగమ్మా.
శ్యామ శ్యామ ఆగమ్మా శ్యామ శ్యామ ఆగు తల్లి శ్యామ శ్యామ ఆగమ్మా ఆగమ్మా నువ్వు ఇంటికే వస్తున్నావు కదా, మన ఇంటికే వస్తున్నావు కదా. నాకు తెలుసు నువ్వు వస్తావని. మీ ఊరు వెళ్ళినా కూడా మళ్ళీ తిరిగొస్తావు అనుకున్నాను. కానీ దారి మధ్యలోంచి తిరిగి వస్తున్నావు. గుడ్, వెరీ గుడ్. నేను కన్నయ్యని తీసుకువెళ్ళడం కోసం వస్తున్నానని తెలియక వాళ్ళ ఇంట్లో ఉండడానికి వస్తున్నాను అనుకుంటున్నట్టున్నారు అఖిల్ బాబు. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు వెనక్కొస్తున్న విషయం నాకెలా తెలుసు అన్నా? నువ్వు నిత్యం పూజించే కన్నయ్యను వదిలేసి నువ్వు ఉండలేవని నాకు తెలుసు. ఆ కన్నయ్యని తీసుకెళ్ళడానికి నువ్వు వెనక్కొస్తావని నాకు తెలుసు. అందుకే నువ్వు అక్కడి దాకా వచ్చే శ్రమ లేకుండా నీ కన్నయ్యని నీ కోసం నేనే తీసుకొచ్చాను. నేను కన్నయ్య కోసం వస్తానని ఊహించారంటే నా మనసుని అంత బాగా చదివేశారన్నమాట. ఇదిగో తీసుకెళ్ళు. నీ కన్నయ్యని సంతోషంగా తీసుకెళ్ళు. ఒక గొప్పతనం అర్థమైందా? అర్థమైంది మహాప్రభు, అర్థమైంది. ఇంత క్లాస్ పీకాక కూడా అర్థం కాకుండా ఎలా ఉంటుంది?
ఇంత పెద్ద సిటీలో ఒంటరిగా తిరిగి ఆ శ్యామ సాక్ష్యాలు ఎలా సంపాదించింది? ఏంటి ఐశ్వర్య అంత సీరియస్ గా ఉన్నావు? కడుపు కాలిపోతుంది. ఎందుకు డిన్నర్ చేయలేదా? చేసినందుకే కాలిపోతుంది. డిన్నర్ చేస్తున్నప్పుడు జరిగింది కళ్ళారా చూసినందుకే కడుపు కాలిపోతుంది. ఏం జరిగింది? ఏం జరిగిందా? మా మామయ్య గారు ఆ శ్యామ ఏం చేసినా కూడా తెగ మెచ్చుకుంటున్నారు. అది ఏమంటే దానికి వంత పాడుతున్నారు. దాన్ని సపోర్ట్ చేస్తూ అత్తయ్య మాటను కూడా కొట్టి పడేస్తున్నారు. మీ మావగారి వంతపాటకే ఇలా అయిపోయావు. అక్కడ హాల్లో జరిగే సీన్ చూస్తే ఇంకేమైపోతావో. ఏం జరుగుతుంది హాల్లో? చెప్పడం ఎందుకు, చూపిస్తాను పదా రా. ఇలా సుగంధ ద్రవ్యాలతో తాంబూలం వేసుకుంటే తిన్నదంతా తేలిగ్గా జీర్ణమైపోతుందంట. ఇదిగోండి, తీసుకోండి. ఇదేంటి పాన్ ఇలా కట్టావు? దీన్ని చిలక చుట్టకం అంటారు. ఆ? చిలక? అవును, పంచదార చిలక కన్నా బాగుంటుంది. తినండి. అదిగో చూడు. చాలా బాగుంది. వసంత, ఎప్పుడూ పెళ్ళైన కొత్తల్లో ఇలా నువ్వు నాకు చిలకలు చుట్టిచ్చినట్టున్నావు, గుర్తుందా? మళ్ళీ ఇప్పుడు ఇవ్వొచ్చుగా? ఇప్పుడా? మీకు మరీ ముచ్చట్లు ముదిరిపోతున్నాయి. ముదరడమేముందోయ్? నేనేం చిలక చుట్టి నీ వేళ్లకు పెట్టుకొని నా నోటికి అందించమనడం లేదు కదా. జస్ట్ నీ చేత్తో ఇమ్మంటున్నాను అంతే. చాలండి సంబడం. ఇదిగోండి, మామయ్య గారికి ఇవ్వండి. నీ చేత్తో ఇచ్చావు కాబట్టి ఖచ్చితంగా నోరు ఎర్రగా పండుతుంది. నా చేత్తో ఇచ్చినా చిలక చుట్టింది శ్యామ. కోడలి చేత్తో చుట్టినా ఇచ్చింది అత్త చేత్తో కదా, అందుకే ఎర్ర. ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు అంటే ఇదేనేమో.
అయ్యో మీరా? ఎందుకు చెప్పావు వదినా? చెప్పక నువ్వు చేసిన మంచి పనికి నేను మంచి పేరు కొట్టేయాలా? అయినా నువ్వు ప్రేమగా పెళ్ళానికి సేవ చేస్తుంటే చెప్పకుండా ఎలా ఉంటాను? మీరు ఇక్కడికెప్పుడు? ఇంతకు ముందే వచ్చాను. మీరిక్కడికి ఎందుకు వచ్చారని అడక్కు. రావాలనిపించింది, వచ్చాను. పగలంతా తిరిగి తిరిగి అలసిపోయి ఉంటావు కదా, నిద్రపోయావో లేదో ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావేమో అని. అయిపోయిన దాని గురించి ఆలోచించడానికి ఏముందండి? హాయిగా ఆదమర్చి నిద్రపోతున్నాను. అవును, రూమ్లో చక్కటి మంచం ఉంది, మెత్తటి పరుపు ఉంది. హాయిగా అక్కడ పడుకోకుండా ఇలా కింద పడుకున్నావేంటి? నాకెందుకో ఇలా కింద పడుకుంటేనే హాయిగా ఉంటుందండి. అవునా? అయితే ఓకే. మ్, సారీ, నిద్రపోతున్న నిన్ను లేపినట్టున్నాను. అయ్యో పర్లేదండి. ఆ, ఓకే, నువ్వు పడుకో. గుడ్ నైట్. మ్, అయినా నువ్వు ప్రేమగా పెళ్ళానికి సేవ చేస్తుంటే చెప్పకుండా ఎలా ఉంటాను? ఇదేంటి వదిన అలా ఉంది? పెళ్ళానికి ప్రేమతో సేవ చేశానని అంటుందేంటి? నేను బాధ్యతగా కదా చేశాను. వదిన దాన్ని ప్రేమ అనుకుంటుందా? బాధ్యతలోనే ప్రేమ.
ఏ నువ్వు కూడా రా, ఎగరేద్దువు గాని. నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పానుగా. ఆడితే ఇంట్రెస్ట్ అదే వస్తుంది. కమౌన్ యార్, రా, కమ్ కమ్. ఆనందవర్మ కుటుంబ సమేతంగా సంతోషంగా ఉన్నాడు. ఈ సంతోషం ఎంతకాలమో చూస్తా. కుటుంబ సమేతంగా కూలిపోయేలా చేస్తా. చేస్తా, ఏం చెయ్యాలో అదే చేస్తా. అసలు ఇదంతా కాదు, పెద్దవాడు ఆనంద గజపతి వర్మ దగ్గర నుంచే నరుక్కు రావడం మొదలు పెడతా. ఏమండి 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 వసంత, ఏమండి మమ్మీ, అత్తయ్య, అమ్మా, అత్తయ్య, ఏమండి వసంత, వసంత. నా మంగళసూత్రం, నా మాంగళ్యం, నా మంగళసూత్రం. మమ్మీ, అమ్మా, మమ్మీ, మమ్మీ, నీకేం కాలేదుగా? నీకేం కాదు. మమ్మీ, నువ్వు ధైర్యంగా ఉండు మమ్మీ, నీకేం కాదు. ఏం కాలేదు వసంత, ఏం కాలేదుగా. ఊరుకో మమ్మీ. ఇదంతా నీ వల్లే, నీ వల్లే. నువ్వీ గాలిపటాల ప్రోగ్రాం పెట్టడం వల్లే ఇదంతా. అత్తయ్య గారి మంగళసూత్రం అలా చిక్కుకుపోయింది అంటే అర్థం ఏదో కీడు జరగ